అస్సలాముఅలైకుం. హాయ్, హలో, నమస్తే. లెట్స్ కుక్ విత్ పర్వీన్కి స్వాగతం. మామాకు బజ్జీలు. జలుబు, దగ్గు, జ్వరం ఉండి నోటికి ఏదైనా రుచిగా తినాలనుకుంటున్నారా? అయితే రండి, మనము ఈరోజు వామాకు బజ్జీలు ప్రిపేర్ చేసుకుందాం. దానికి కావలసిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూసేద్దాం రండి. మిర్చి బజ్జీలు, ఉల్లిపాయ పకోడీలు ఏవి వద్దని ఇవే కావాలని మరీ చేయించుకొని చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ తింటారండి. అంత బాగా వస్తాయి, అంత రుచిగా ఉంటాయి. ఈ వామాకు బజ్జీలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. చాలా రుచిగా ఉంటాయండి. జీలకర్ర 1/2 టీ స్పూన్ బాగా దంచేసేయండి. ఈ పిండి నేను 2 కప్పులు తీసుకున్నాను. వాము 1/2 టీ స్పూన్ అంటే 1/4 టీ స్పూన్ తీసుకోండి. ఇలా నలిపి వేసేసుకోండి. ఇలా నలపడం వల్ల మంచి స్మెల్ వస్తుంది. కలిపినప్పుడు కూడా చాలా రుచిగా ఉంటుందండి. అదేంటి వామాకు అనుకోకండి. ఇక్కడ మళ్ళీ 1/4 టీ స్పూన్ కారం కలిపానండి. 1/2 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. బేకింగ్ సోడా, జాగ్రత్తగా వినండి, బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. ఇది వచ్చి 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. పిండి నేను ఇక్కడ 2 కప్పులు తీసుకున్నాను. పసుపు 1/4 టీ స్పూన్ పసుపు యాడ్ చేశాను. పసుపు మీ ఇష్టము. బజ్జీలకు మంచి కలర్ కావాలనుకుంటే మాత్రం పసుపు యాడ్ చేసుకోండి. మంచి కలర్ వస్తుంది, రుచిగా కూడా ఉంటుందండి. అసలు రుచి మాత్రం మీరు మర్చిపోలేరు, అంత మంచి రుచి వస్తుంది. వాటర్ కొంచెం కొంచెంగా చూసి యాడ్ చేసుకోండి. మనకు గోధుమ పిండి, మైదా పిండి అది ఎక్కువ వాటర్ తీసుకుంటుంది. కానీ శనగపిండి మాత్రం కొన్ని వాటరే మనం యాడ్ చేసుకోవాలి. ఇది మనం ఎక్కువ వాటర్ యాడ్ చేస్తే పలుచగా అయిపోతుందండి. జాగ్రత్తగా కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసుకోండి, నేను చూపించిన విధంగా. ఎలాగంటే నేను ఇక్కడ మీకు ఏలికి ఒకసారి పిండి కోట్ చేసి చూపిస్తాను కలిపాక. అలా ఉండాలి. మిర్చి బజ్జీ కానీ మనము ఏ బజ్జీ అయినా కానీ ప్రిపేర్ చేసుకోవాలి అంటే పిండి ఇలానే కలుపుకోవాలండి. నేను చూపించిన విధంగా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ కలపండి. ఇదిగో ఇలా కొంచెం కొంచెంగా వేయండి. ఎందుకంటే నేను చెప్పాను కదా ఇందాక మీకు, శనగపిండి ఎక్కువ వాటర్ అబ్జర్వ్ చేయదు. గోధుమ పిండిలాగా మైదా పిండిలాగా దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదండి. కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. ఇదిగో ఇలా ఉండలు లేకుండా చక్కగా కలిపేసేయండి. ఉండలుగా ఉంటే మాత్రం బజ్జీలు బాగా రావండి. ఇలా కలిపి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేస్తే ఉబ్బుతుంది పిండి, బాగా ఎదిగి వస్తుంది. అలా ఎదిగిందంటే పిండి బజ్జీ సూపర్ వస్తుందండి. బజ్జీలు చేసే ముందు కూడా ఇదిగో నేను చూపిస్తున్నాను చూడండి, ఇలా కోడ్ అవ్వాలి. వేలికి ఇలా కోడ్ అయ్యిందంటే పిండి మీకు బజ్జీ సూపర్గా కుదురుతుంది. అసలు బజ్జీలు ఎంత బాగా వస్తాయంటే మీరే చెప్తారు, అలా వస్తాయి. ఓ 10 నిమిషాలు పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఆకులు ఇలా పెద్ద పెద్దవిగా ఆకులు చూసి ఇదిగో ఇలా తెంపేసుకోండి. ఈ చిన్న చిన్న ఆకులు మాత్రం మనకు పనిచేయవండి, అది వేస్ట్, పక్కన పెట్టేసేయండి. ఇలా తుంచి మీరు ఇంకో కాడ పెట్టారనుకోండి, వీటికి మళ్ళీ వేర్లు వచ్చి నాటుకుంటుంది చెట్టు. నేనైతే ఇలానే పెట్టానండి. ఒక చెట్టు తీసుకొచ్చాను నర్సరీ నుండి. చెట్లన్నీ అలానే ఆ కొమ్మలు తుంచడం, అవి వాలిపోయి కింది దాకా వచ్చేస్తాయండి కొమ్మలు. ఆ కొమ్మలు తుంచడం, వేరే పక్కన నాటు పెట్టడం, అలా చేయడం వల్ల ఆకులు బాగా వస్తాయి. మనకి ఇంట్లో అవసరం ఉన్నప్పుడు ఇలా మనం పచ్చళ్ళు కానీ బజ్జీలు కానీ ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంకో విషయం ఏంటంటే చిన్నపిల్లలకి జలుబు, దగ్గు, జ్వరం అలాంటివి ఉండి అజీర్తి చేసి ఇలా విరోచనాలు కానీ వాంతులు కానీ అవుతూ ఉంటే వాళ్ళకి ఈ ఆకుని కాస్త ఒక పెనం పెట్టి, పెనం మీద అటు ఇటు కాస్త ఏదో మనం చపాతీని తింపినట్టు ఆకు కాస్త అలా రంగు మారేంత వరకు ఉంచేసి పిండి ఆ రసం తీసి పిల్లలకు మనం ఒక 2-3 చుక్కలు కానీ వేస్తే సెట్ అయిపోతారండి పిల్లలు. ఇదిగో ఆకులన్నీ
నేను చూపించిన విధంగా కడిగి ఇలా క్లాత్తో తుడవండి. ఎందుకంటే ఈ వామ ఆకు ఇందులో సూక్ష్మంగా క్రిమి కీటకాలు పురుగులు అలాంటివి ఉండవచ్చండి. వర్షాకాలంలో మనం చూసుకోలేక అలా వేసుకోవద్దండి విరోచనాలు. అవి మళ్ళీ మనకు లేనిపోని అనారోగ్య సమస్యలు రావచ్చు. ఇలా చక్కగా క్లాత్తోని 2 వైపులు కడిగాక తుడిచేయండి. మీకు వీలైతే గోరువెచ్చని నీళ్ళలో కూడా కడిగేసేయండి. లేదనుకుంటే మామూలు నీటిలో కూడా కడిగేయచ్చు. ఇలా కడిగి ఆకుని ఇలా 2 వైపులు నీట్గా శుభ్రంగా ఆకుని తుడిచేసేయండి. ఇలా అన్నీ మీరు ఏవైతే బజ్జీలు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటున్నారో అవి ఇలా కాడ ఉండనివ్వండి. బజ్జీ వేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. పట్టుకోవడానికి మనకి నూనె వేడైపోయిందండి. నేను ఇప్పుడు మీకు బజ్జీ వేసి చూపిస్తాను. ఇదిగో ఇలా ఆ కాడ ఉండనిస్తే ఆ కాడ ఇలా పొడుగ్గా పట్టుకొని మనం బజ్జీ ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం మిర్చికి ఎలా అయితే దాని తొడిమె పట్టుకొని వేస్తామో అలా ఈ ఆకుకి కాడ పట్టుకొని వేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా 2 వైపులా కోడ్ చేసేసి మీరు బజ్జీని ఫ్రై చేసేసుకోండి. చాలా బాగా వస్తాయి, రుచిగా ఉంటాయి. జ్వరం వచ్చినప్పుడు నోటి రుచి మాత్రం అసలు ఏం తిన్నా కానీ రుచి అనిపించదండి. ఏదైనా నోటికి రుచిగా తినాలి, ఏదైనా తింటే బాగుండు అని అనుకుంటాం కదా, ఆ టైంలో ఇలా వామాకుతో మీరు బజ్జీలు ప్రిపేర్ చేసుకొని తిని మీకు ఎలా కుదిరిందో అసలు నాకు తప్పకుండా మర్చిపోకుండా కామెంట్ చేసి నాకు చెప్పాలి. అంత బాగుంటాయండి. నోటి రుచి కూడా మారిపోతుంది. మీరు పచ్చడి కూడా చేసుకొని తినొచ్చు దీంతో. ఆ పచ్చడి కూడా అద్దరిపోతుంది. పచ్చడి తిని తిని బోర్ కొట్టేసింది కానీ వామాకు తినాలి, జలుబు జ్వరం తగ్గాలి, ఏం చేద్దాము అనుకుంటే మాత్రం ఇలా బజ్జీలు చేసి కంపల్సరీ ట్రై చేయండి. అసలు ఎంత బాగొస్తుందంటే అంత బాగొస్తుంది. రుచి కూడా మీరు మర్చిపోలేరు, అంత బాగుంటుంది. మీకు ఈ బజ్జీలు తిన్నాక ఎలా ఉందో మీ ఎక్స్పీరియన్స్ ఏంటో నాకు షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, ఇదిగో ఇలా కాల్చేసేయండి. ఎంత బాగొచ్చాయో చూసారా. మనం ఇందులో పసుపు వేయడం వల్ల చక్కటి కలరు. ఇంతేనండి, అయిపోయాయి. చూడండి, సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసేసుకుందాం. అన్నీ ఇలానే వేసేసుకోండి. వాయిలుగా 3 పడతాయి. పెద్దగా ఉన్నాయి కదా, అందుకే 3 వేసాను. నేను చేసిన ఈ వామాకు బజ్జీల రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్, హిట్ ద బెల్ ఐకాన్. మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. బెల్ ఐకాన్ హిట్ చేసేటప్పుడు ఆల్ అని హిట్ చేయండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.